హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కథ నా ప్రాణం నీకోసం ఎపిసోడ్ నెంబర్ 68. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. వేద చేతి నిండా మెహందీ పెట్టి, ఎలా ఉంది శ్రీ? నాకు వచ్చినట్లు పెట్టాను, తర్వాత నన్ను తిట్టుకోకు బంగారం అంటాడు. బావా అంటూ చిరుకోపంగా చూస్తూ, నిన్నెప్పుడైనా తిట్టానా? ఇదే మాట మీ అత్త ముందు అనాలే కానీ నా మీద గయ్యమని ఇంతెత్తున లేస్తుంది అంటుంది వేద. దియా వచ్చి, మమ్మ నాకు కూడా పెట్టవా అని ముద్దుగా అడుగుతుంటే, హారా బంగారం, నీకు పెట్టకుండా ఎలా ఉంటాను చెప్పు? నువ్వే తోటి పెళ్లి కూతురువే కదా, మీ అత్త పక్కన నువ్వే కూర్చోవాలి కదా, మీ అత్తకి నువ్వు పోటీగా ఉండాలి, అలా రెడీ చేస్తాను నిన్ను అంటూ దియాని ఒళ్ళో కూర్చోబెట్టుకొని మెహందీ పెడుతుంది. అలా సరదాగా ముచ్చట్లు పెట్టుకుంటూ మెహందీ పెట్టించుకొని వాళ్ళ పార్ట్నర్తో తినిపించుకుంటారు. ఇందు గారు వనజ గారు సిగ్గుపడుతుంటే, ఏం కాదు, మేమేం అనుకోము, మీరు కూడా తినిపించుకోండి అంటూ వాళ్ళని ఆట పట్టిస్తారు. పక్కకు వెళ్ళి రోజుకి కాల్ చేసి, ఏం చేస్తున్నావు బేబ్ అని వైదిక్ అంటుంటే, మెహందీ పెట్టించుకున్నా ఇందాకే అని చూపిస్తుంది. వావ్ బేబ్, ఈ డ్రెస్లో సూపర్గా ఉన్నావు, ఇప్పుడే కిస్ చేయాలనిపిస్తుంది, వచ్చి కిస్ పెట్టుకోనా అంటుంటే, రా, కాళ్ళు విరిచేస్తారు రుద్ర సార్, సైలెంట్గా వెళ్ళి పడుకోండి అంటుంది. ఈ మధ్య నీకు నేనంటే బొత్తిగా భయం పోయింది బేబ్, పెళ్ళయ్యాక కాస్త నిన్ను భయంలో పెట్టాలి అంటాడు వైదిక్. అంత లేదు వైదు, పెళ్ళి తర్వాత భర్త భార్యకి భయపడటమే కానీ భార్య భర్తకి భయపడటం జరగని పని అంటూ నవ్వుతుంది. అబ్బా, ఎంత బాగా చెప్తున్నావే, కానీ అంత లేదు, నేను నిన్ను కంట్రోల్లో పెడతాను, చూస్తూ ఉండు బేబ్ అంటాడు స్టైల్గా. హాహా, అదే చూద్దాం, నిన్ను నేను కంట్రోల్లో పెడతానో లేకపోతే నువ్వు నన్ను కంట్రోల్లో పెడతావో నేను చూస్తాను అని మూతి తిప్పుతుంది రోసి. అంతలా తిప్పకు, వంకర పోతే అంత బాగుంది, తిని బజ్జు బేబ్, గుడ్ నైట్ అంటూ కాల్ కట్ చేసి తనలో తానే నవ్వుకుంటాడు వైదిక్. నెక్స్ట్ డే లేచిన దర్శిని తన అరచేతులు చూసుకొని మురిసిపోతుంది. ఎర్రగా పండిన గోరింటాకుని చూసి అరచేతికి ముద్దు పెట్టుకొని, ఆదిత్య గారికి నా మీద ప్రేమ స్టార్ట్ అయిందేమో, అందుకే ఇంత ఎర్రగా పండినట్టుంది అనుకొని ఫ్రెష్ అవ్వటానికి వెళ్తుంది. కళ్ళు తెరిచిన రుద్రాకి అందమైన వేదామోహన్ దర్శనమిస్తుంది. రాక్షసి అప్పుడే లేచిందా అనుకొని లేచి వేదాన్ని హక్ చేసుకుని, గుడ్ మార్నింగ్ శ్రీ. గుడ్ మార్నింగ్ బావా, ఏంటి సార్ రోజు తొందరగా లేస్తారు, ఈరోజు లేట్గా లేచారు అంటుంది రుద్ర వైపు తిరిగి. నైట్ లేటుగా పడుకున్నా కదా బేబీ, అందుకే మెలకు రాలేదు అంటూ వేద అరచేతులు చూసి, వావ్ ఎంత ఎర్రగా పండిందో అంటూ వేద అరచేతిని ముద్దు పెట్టుకుని, నీ చేతులకే అందం వచ్చేసింది, గోరింటాకు పెట్టగానే ముద్దుగా ఉన్నాయి అంటుంటే, థ్యాంక్స్ బావా అంటూ రుద్ర బుగ్గ మీద కిస్ పెట్టి, ఫ్రెష్ అవ్వండి కిందికి వెళ్దాం అంటుంది. జస్ట్ 5 మినిట్స్ శ్రీ, ఇప్పుడే వస్తాను అంటూ ఫ్రెష్ అవ్వటానికి వెళ్తాడు. రుద్ర కోసం డ్రెస్ తీసి పెడుతుంది వేద. రుద్ర డ్రెస్ అయి రెడీ అయ్యి వెళ్దామా అంటాడు. పద బావా అంటూ రుద్రతో కలిసి కిందికి వెళ్తుంది. అందరూ కలిసి టిఫిన్ చేసిన తర్వాత ఈవినింగ్ సంగీత్ అవ్వటంతో, వదినా నీకు డ్యాన్స్ వచ్చు అంట కదా, మాకు నేర్పించవా అని స్వీటీ అడుగుతుంటే, చాలా డేస్ అయింది స్వీటీ, ఇప్పుడు నా వల్ల కాదు, అయినా ఏదో మామూలుగా వచ్చు, పెద్దగా ఏం రాదు నాకు అని వేద చెప్తుంటే, లేదు స్వీటీ, మీ వదిన అబద్ధం చెప్తుంది, చాలా బాగా డాన్స్ చేస్తుంది, కావాలంటే ఆదిత్యని అడుగు, మేమంతా ఒకే దగ్గర ఉన్నప్పుడు వీకెండ్స్లో సాంగ్స్ పెట్టుకొని ఫుల్ డాన్స్ చేసేది. అది చేసి వేదాకి డాన్స్ మీద ఉన్న ఇంట్రెస్ట్ గమనించి ఒక ప్రోగ్రాంలో వేదాన్ని పార్టిసిపేట్ చేసేలా చేశాడు ఆదిత్య. అక్కడ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. నైని ఇక్కడే ఉంది కదా, తనకు కూడా తెలుసు, అడుగు, నేను చెప్తుంది అబద్ధమో కాదు అని విక్కీ చెప్తుంటే, అబ్బా విక్కీ బ్రో, అది ఒకప్పుడు, ఇప్పుడు కాదు కదా అని వేద చెప్తుంటే, శ్రీ నువ్వు చిన్నప్పుడు కూడా క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నావు, నాకు తెలుసు, నువ్వు బాగా చేయగలవు, ఇప్పుడు నువ్వు స్వీటీకే కాదు ఇక్కడ అందరికీ నేర్పించాలి, ఈవినింగ్ అందరూ డాన్స్ చేయాలి, నువ్వు కూడా అంటాడు రుద్ర. బావా అని బిక్క మొహం పెడుతుంది. వేద, నోవే, నువ్వు చేయాల్సిందే అని ఆర్డర్ వేసి, ఆదిత్య నువ్వు నాతో వస్తావా, కొంచెం పనుంది, అభిని తీసుకొని వెళ్ళేవాడిని, బట్ వాడిప్పుడు బయటికి రాకూడదు కదా అందుకే అంటాడు రుద్ర. అయ్యో దానికే ఇంతలా అడగాల, పద రుద్ర, ఇప్పుడు ఇక్కడ చేసేది కూడా ఏం లేదు అంటూ రుద్రతో కలిసి బయటికి వెళ్తాడు. వేదాన్ని రూమ్లోకి తీసుకొని వెళ్ళి తను చేయాలనుకుంటున్న సాంగ్ ఆన్ చేసి, వదినా ఈ సాంగ్కి స్టెప్స్ నేర్పించు, ఒకసారి నువ్వు ఈ సాంగ్స్కి డాన్స్ చేయి, నిన్ను చూసి నేను చేశాను అంటుంది స్వీటీ. తప్పదా అన్నట్టు ఫేస్ పెడితే, చేయాల్సిందే అంటుంది స్వీటీ.
సరే అని చున్ని నడుముకి చుట్టుకొని సాంగ్ ప్లే చేస్తుంది. దర్శిని నైని వాళ్ళు బెడ్ మీద కూర్చుంటారు వేద డాన్స్ చూద్దామని. సాంగ్ ప్లే అవ్వగానే వేద డాన్స్ చేయటం స్టార్ట్ చేస్తుంది. నైనికి వేద డాన్స్ తెలుసు, కానీ స్వీతికి దర్శినికి తెలియదు కదా. వేద డాన్స్ చేస్తుంటే అలా చూస్తూ ఉండిపోతారు. సాంగ్కి తగ్గట్టు కళ్ళు తిప్పుతూ ఒక్కో స్టెప్ వేస్తుంటే కనురెప్పలు కొట్టడం మరిచి మరి అలా చూస్తూ ఉండిపోతారు. సాంగ్ అయిపోగానే వేద డాన్స్ చేయటం ఆపుతుంది. వావ్ వదినా, నిజంగా సూపర్, ఎంత బాగా చేశావో అంటుంది స్వీటీ. అవునక్క, చాలా బాగా చేశావు, 2 కళ్ళు సరిపోలేదంటే నమ్ము, అంత బాగా చేశావంటూ చెప్తుంది దర్శిని. ఇప్పుడేం చూశారు, కాలేజ్ డేస్లో చూడాల్సింది, ఇంకా బాగా చేసేది. మేము తన డాన్స్ కోసం వీకెండ్స్ ఎదురు చూసేవాళ్ళం. అప్పుడప్పుడు అందరితో కూడా చేయించేది. ఆ రోజులే వేరు, గోల్డెన్ డేస్, మళ్ళీ మళ్ళీ రావు ఆ డేస్ అంటూ చెప్తుంది నైని. అలా ఈవినింగ్ వరకు అందరికీ డ్యాన్స్ నేర్పిస్తుంది. మార్నింగ్ అనగా వెళ్ళిన రుద్ర, ఆదిత్య ఈవినింగ్ వస్తారు. ఏంటి ఇద్దరు కలిసి ఇంతసేపు వెళ్ళారు అంటుంటే, రేపే పెళ్ళి కదా, అక్కడ ఫంక్షన్ హాల్లో అన్నీ చూసేసి వస్తున్నాం. మళ్ళీ ఆ టైంకి ఏదైనా లేకపోతే బాగోదు కదా, అందుకే అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసి వస్తున్నాం. బాగా టైర్డ్గా ఉంది శ్రీ, మాకు కొంచెం కాఫీ ఇవ్వరా, నీ చేతి కాఫీ తాగితే కొంచెం రిలాక్స్డ్గా ఉంటుంది అంటాడు రుద్ర. అలాగే బావా, ఇప్పుడే తెస్తాను అని వెళ్ళి కాఫీ తెచ్చి ఆదిత్యకి రుద్రకి ఇస్తుంది. అమ్మయ్య, నీ చేతి కాఫీ తగిలితే తలనొప్పి ఎటో పోయింది, ఇప్పుడు కొంచెం రిలాక్స్గా ఉందిరా. ఇంతకీ డ్యాన్స్ ప్రాక్టీస్ ఎంతవరకు వచ్చింది, అయిందా అని అడుగుతాడు. హా, అయిపోయింది. ఓకే, నైటే కదా సంగీత్, అరేంజ్మెంట్స్ అన్నీ అయిపోతాయి కదా. కొంతమంది గెస్ట్లు కూడా వస్తున్నారు, మా ఫ్రెండ్స్. అభికి బ్యాచిలర్ పార్టీ అడిగారంట, అందుకే వాళ్ళని కూడా ఇన్వైట్ చేశాడు. సంగీత్ అయ్యాక ఆ పార్టీ చేసుకుంటాం అని చెప్తూ రూమ్కి వెళ్తుంటే వెనకే వేద కూడా వెళ్తూ, ఏంటి మీరు కూడా ఆ పార్టీలో జాయిన్ అవుతారా? హా, అఫ్కోర్స్ శ్రీ. మీరేమైనా బ్యాచిలర్ అనుకుంటున్నారా ఇప్పుడు ఆ పార్టీ చేసుకోవటానికి అంటుంది చిరు కోపం ప్రదర్శిస్తూ. పెళ్ళైనా కూడా ఇప్పటికీ ఒక రకంగా బ్యాచిలర్నే కదా బంగారం అంటూ వేదాన్ని దగ్గరికి లాక్కుంటాడు. అంటూ కోపంగా చూస్తూ, డ్రింక్ చేస్తే అస్సలు ఊరుకోను బావా అంటుంది కొంచెం సీరియస్గా. ఆహా, ఏం చేస్తావు మరదల పిల్ల అంటాడు తన ముక్కుతో వేద ముక్కుకి రాస్తూ. మీరు డ్రింక్ చేసి వస్తే ఏం చేయాలో అదే చేస్తాను. ఇప్పటి వరకు గుడ్ వైఫ్లా ఉన్నాను కదా, కానీ మీరు అలా చేస్తే డెవిల్ వైఫ్ లాగా మారిపోతాను. చెప్తున్నా, తర్వాత మీ ఇష్టం అంటుంది ఐబ్రో రేస్ చేసి. అబ్బో, అమ్మాయి గారికి కోపం వచ్చేస్తుంది అని ముక్కులాగి, నీకు నచ్చదు అని నాకు తెలీదా, నీకు నచ్చింది నేనెందుకు చేస్తాను చెప్పు. నేనెప్పుడు పార్టీస్కి వెళ్ళినా డ్రింక్ చేయను, మరీ ఎక్కువ ఫోర్స్ చేస్తే 1 పెగ్ తీసుకుంటా, అంతేకాని నీ బావ తాగుబోతు కాదు శ్రీ బంగారం. మీ అభయ్ అన్నయ్య ఉన్నాడే, వాడు తీసుకోకపోతే అస్సలు ఊరుకోడు. జస్ట్ 1 పెగ్ తీసుకుంటా, అది కూడా వాడి కోసం. తీసుకోకపోతే వాడు హట్ అవుతాడు కదా అంటుంటే, అభయ్ అన్నయ్య పేరు చెప్పి ఓ పెగ్ లాగేస్తారన్నమాట. ఈరోజు కానివ్వండి కానివ్వండి అంటుంటే, ప్లీజ్ అలా ఉండకు, రోజు తీసుకుంటానా ఏంటి, ఏదో పార్టీస్లోనే కదా అంటూ బ్రతిమాలి బుజ్జగించి ఓకే చెప్పిస్తాడు. అమ్మయ్య, కూల్గా ఒప్పుకున్నావు, థ్యాంక్స్ బంగారం అంటాడు రుద్ర. సరేలే, టైం అవుతుంది కదా, నేను వెళ్ళి స్వీటీ దగ్గర రెడీ అవుతాను అని సంగీత్ కోసం తీసుకున్న డ్రెస్ పట్టుకొని కిందికి వెళ్తుంటే, శ్రీ మనం కూడా డాన్స్ చేద్దాం అంటాడు రుద్ర. మనమా? నో, నేను చెయ్యను. ముందు కనీసం ప్రాక్టీస్ కూడా చేయలేదు, అలాంటిది అప్పటికప్పుడు ఎలా చేస్తాం, బాగా చేయకపోతే అందరి ముందు బాగోదు బావా అంటుంది. శ్రీ, మనం చేస్తున్నాం అంతే, ప్రాక్టీస్ ఏం అవసరం లేదు, చేస్తే ఆటోమేటిక్గా ఫ్లోలో వచ్చేస్తుంది, ఓకేనా అంటూ తను కూడా రెడీ అవటానికి వెళ్తాడు. అబ్బా బావా, ముందే చెప్పొచ్చు కదా, కొంచెం ప్రాక్టీస్ చేసేవాళ్ళం, అన్నీ అప్పటికప్పుడు చెప్పి నన్ను టెన్షన్ పెట్టేస్తాడు అని చిరుబురులాడుతూ కిందికి వెళ్తుంది వేద. ఏంటి వదినా, మా అన్నయ్య మీద ఏదో అంటున్నావంటూ హెయిర్ సెట్ చేసుకుంటుంది స్వీటీ. మీ అన్నయ్య నేను డాన్స్ చేయాలంట, ఇప్పటికిప్పుడు చెప్తే ఎలా, అదే నా బాధ అంటూ బెడ్ మీద కూర్చుంటుంది. డోంట్ వరీ వదినా, నీకు ఆల్రెడీ వచ్చు, అన్నయ్య కూడా వచ్చు, సో స్టేజ్ ఎక్కిన తర్వాత ఫ్లోలో అదే వచ్చేస్తుంది. మాకంటే ముందు రాదు కాబట్టి కొంచెం ప్రాక్టీస్ చేశాం, మీకు అవన్నీ ఏం అవసరం లేదు, చూస్తూ ఉండు, ఈరోజు సంగీత్లో బెస్ట్ డాన్స్ మీదే అవుతుంది అని చెప్తుంది స్వీటీ. ఏం బెస్టో ఏమో, నాకు భయంగా ఉంది, మీ అన్నయ్య ఫ్రెండ్స్ కూడా వస్తున్నారంట, వాళ్ళ ముందు ఎలా చేయాలో అంటూ కొంచెం ఫ్రెష్ అయ్యి వచ్చి రెడీ అవుతుంది. గర్ల్స్ బ్యాచ్ మొత్తం అదే రూమ్లో ఉంటారు. వనజ గారు వచ్చి, అబ్బబ్బా ఎంతసేపు మీరు ఇలా లేట్ చేస్తే ఎలా,
గంటలు గంటలు రెడీ అవుతూ కూర్చుంటే ఎలా చెప్పండి? రేపు కూడా ఇలాగే లేట్ చేస్తే ముహూర్తం టైం దాటిపోతుంది. తొందరగా రెడీ అవ్వటం నేర్చుకోవాలి. తొందరగా రండి అంటుంటే, అయిపోతుంది మమ్మీ, వస్తున్నాం. నువ్వెళ్ళి అభి అన్నయ్య, వైదిక్ అన్నయ్య రెడీ అయ్యారేమో చూడు అంటుంది. వాళ్ళెప్పుడో రెడీ అయ్యి అక్కడ మీకోసం వెయిట్ చేస్తున్నారు. మీదే లేటు. మీకోసమే నన్ను పంపించారు అని చెప్తుంది. అబ్బా! ఈ బాయ్స్‌కి ఏముండదు. 10 నిమిషాల్లో రెడీ అయిపోతారు. ఓ షర్ట్, ప్యాంటు వేసి హెయిర్ సెట్ చేసుకొని సెంట్ కొట్టుకుంటే అయిపోతుంది. కానీ మనకలా కుదురుతుందా? డ్రెస్‌కి తగ్గట్టు మ్యాచింగ్ జ్యువెలరీ వేయాలి, మేకప్ వేసుకోవాలి, హెయిర్ స్టైల్ చేసుకోవాలి. ప్రతీదీ మ్యాచ్ అయిందో లేదో ఒకటికి 10 సార్లు చూసుకోవాలి. ఎన్ని పనులుంటాయి. మనకి అలా తొందర పెడితే ఎలా? అంటుంది వేద. మీ ఇష్టం ఉన్నంతసేపు రెడీ అవ్వండి. నేనెళ్ళి మీ రుద్ర వాళ్ళని పిలుస్తాను. వాళ్ళే మిమ్మల్ని ఎత్తుకొని వెళ్తారు. అప్పుడు కానీ మీరు ఇక్కడి నుండి కదలరు అంటూ వెళ్తుంది వనజ. అమ్మో, పద స్వీటీ, దర్శిని పద, మనం వెళ్ళకపోతే మా మమ్మీ అన్నంత పనిచేస్తుంది అంటూ మరోసారి అద్దంలో చూసుకొని వెళ్తుంది. ఫ్రెండ్స్తో మాట్లాడుతున్న రుద్ర, అభి, ఆదిత్య, విక్కీ వస్తున్న వాళ్ళని చూసి ఫ్రీజ్ అయిపోతారు. ఒక్కొక్కరు పార్టీ వేర్ డ్రెస్సెస్లో మెరిసిపోతారు. కళ్ళు పెద్దగా చేసుకొని మరీ వస్తున్న వాళ్ళని చూస్తుంటారు. అందరూ రెడ్ కలర్ డిజైనర్ పార్టీ వేర్ డ్రెస్సెస్లో వస్తూ ఉంటే 2 కళ్ళు సరిపోవటం లేదు. దర్శినిని అలా పార్టీ వేర్లో ఎప్పుడు చూడని ఆదిత్య దర్శినిని చూసి, వామ్మో, ఇంత అందంగా ఉందేంటి? రోజు నేను చూస్తున్న దర్శిని, ఇప్పుడు నేను చూస్తున్న దర్శిని ఇద్దరు ఒకటేనా? రోజు చూడటంతో తెలియలేదు కానీ చాలా ముద్దుగా ఉంది అని దర్శినిని చూసి తల విదిలించుకుంటాడు. నయనిని చూసిన విక్కీ సొల్లు కార్చుకుంటూ మరీ చూస్తుంటాడు. సో హాట్ శ్రీబేబీ, ఈ పెళ్ళయ్యేలోపు నన్నేదో చేయాలి అని ఈ రాక్షసి గట్టిగా ఫిక్స్ అయినట్టుంది. ఇలా రోజు రెడీ అయి కూర్చుంటే ఎలానే నేను కంట్రోల్ చేసుకునేది? నా చేతుల్లో మాట వింటాయా? తిన్నగా ఉంటాయా అని వేదాని చూపులతోనే తినేస్తుంటాడు. ఎలా ఉన్నాను అని కళ్ళెగరేస్తుంది వేద. కింది పెదవి కొరుక్కుంటూ హార్ట్ మీద చేయి పెట్టుకొని, కిల్ చేస్తున్నావు బంగారం అంటాడు కళ్ళతోనే. స్వీటీని చూసిన అభి పరిస్థితి అయితే చెప్పనవసరం లేదు. స్వీటీని చూసిన తను ఈ లోకంలోనే లేడు, ఆకాశంలో విహరిస్తున్నాడు. స్వీటీ బంగారం, పెళ్ళి కాకముందే నాతో ఏదో చేయించేలా ఉన్నావే. ఓ గాడ్, ఇంత అందంగా ఉంటే కంట్రోల్ చేసుకోవటం ఇంత కష్టమా? పాపం మా రుద్ర ఎలా భరిస్తున్నాడో ఈ ఫీలింగ్స్ని. నువ్వు గ్రేట్ రుద్ర. పక్కన అందమైన ప్రియసఖిని పెట్టుకొని దూరంగా ఉంటే ఎంత కష్టమో ఇప్పుడు అర్థమవుతుంది అనుకుంటాడు. అందరూ వచ్చి ఎవరి పార్ట్నర్స్ దగ్గర వాళ్ళు కూర్చుంటారు. ప్రోగ్రామ్ కోసం వచ్చిన యాంకర్ మైక్ తీసుకుని ముందు స్వీటీకి, అభికి కాంగ్రాట్స్ చెప్తూ విష్ చేస్తుంది వాళ్ళని. ఇక్కడున్న బాక్స్లో మీ అందరి నేమ్స్ ఉన్నాయి. ఎవరి నేమ్ వస్తే వాళ్ళు వచ్చి డాన్స్ చేయాలి అంటూ దియాని పిలిచి దియాతో ఒక చీటీ తీయిస్తుంది. అందులో ముందు దియా నేమ్ వస్తుంది. వావ్ ప్రిన్సెస్, ముందు నీ పేరే వచ్చింది. నువ్వు డాన్స్ చేయాలి, చేస్తావా మరి అని అడిగితే వేద వైపు చూస్తుంది. వేద కళ్ళతోనే చేయి బంగారం అని చెప్తుంది. ఓకే చేస్తాను అని ముద్దుగా చెప్తుంది దియా. ఓ వావ్, ఓకే అంటూ దియా అడిగిన సాంగ్ ప్లే చేస్తుంది. ప్రణవగ్ని పరిపాలయ పరమేశి అన్న సాంగ్కి తగ్గట్టుగా క్లాసికల్ డాన్స్ చేస్తుంటే అందరూ చూస్తూ ఎంత ముద్దుగా చేస్తుందో అనుకుంటారు. దియాకి క్లాసికల్ డాన్స్ వేదాన్ని నేర్పిస్తుంది. దియా డాన్స్ అయిపోవటంతో అందరూ క్లాప్స్ కొట్టి మెచ్చుకుంటారు. దియా పరుగున ఆదిత్య దగ్గరికి వెళ్ళి, ఎలా ఉంది డాడీ నా డాన్స్ అని క్యూట్గా అడుగుతుంది. నీలాగే ముద్దుగా ఉంది ప్రిన్సెస్ అంటూ ముద్దు పెడుతూ చెప్తుంటే కిలకిలా నవ్వేస్తూ థ్యాంక్స్ డాడీ అంటూ ఆదిత్య బుగ్గనం కూడా ముద్దు పెడుతుంది. నెక్స్ట్ ఎవరి నేమ్ వస్తుందో చూద్దామా అని ఇంకో చీటీ ఓపెన్ చేస్తుంది. అందులో ఇందు, ఆనంద్ గారి నేమ్స్ వస్తాయి. వామ్మో, నా వల్ల కాదు అని ఇందు గారు సిగ్గుపడుతుంటే ఏం కాదు వెళ్ళండి అని వేద, దర్శిని చెరువు వైపు నుండి తోస్తారు. కొంచెం ఓల్డ్ సాంగ్కి డాన్స్ చేస్తారు. ఇందు గారు సిగ్గుతో చేయలేకపోతుంటే ఆనంద్ గారు దగ్గరుండి చేయిస్తాడు. కుర్ర గ్యాంగ్ మొత్తం ఓ అంటూ క్లాప్స్ కొడుతూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. సాంగ్ అయ్యే వరకు డాన్స్ చేసి కిందికి వస్తారు. తల్లిదండ్రిని హత్తుకొని సూపర్ డాడీ అదరగొట్టేశారు అని ఆదిత్య చెప్తుంటే హ్యాపీ స్మైల్ ఇస్తారు. నెక్స్ట్ వనజ, వినోద్ వాళ్ళు చేస్తారు. అలా వాళ్ళ తర్వాత స్వీటీ, అభి వాళ్ళ నేమ్ వస్తుంది. ఇద్దరూ చేపట్టుకొని స్టేజ్ మీదకి వెళ్ళి గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తోంది, పెదవుల్లో నీ మౌనం నీ పేరే తెలుస్తోంది అన్న సాంగ్కి చిన్న చిన్న స్టెప్స్ వేస్తూ ఇద్దరు చాలా బాగా డాన్స్ వేస్తారు. నెక్స్ట్ మా పేరే వస్తుందా అని గోర్లు కొరుకుతూ టెన్షన్గా చూస్తుంటే ఎందుకు శ్రీ అంత టెన్షన్, నీకు రాని విద్య కాదు కదా అంటాడు రుద్ర. నువ్వు అలాగే అంటావు బావా, అందరి ముందు మీ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, వాళ్ళ ముందు ఎలా చేయాలి
అదే నా బాధ అంటుంది వేద. ఆ టైంలో నీ భయం ఎలా పోగొట్టాలో నాకు తెలుసులే అని నవ్వుకుంటాడు రుద్ర. నెక్స్ట్ విక్కీ నైని వాళ్ళ నేమ్స్ వస్తే వాళ్ళు మేము చెయ్యమని గోల చేస్తుంటే విక్కీని ఎత్తుకొని వెళ్ళి స్టేజ్ మీద తోసేస్తాడు ఆదిత్య. రే దుర్మార్గుడా, నాకు టైం వస్తుంది అప్పుడు చెప్తా. హా, అయినా నేను డాన్స్ చేస్తే ఇక్కడ అందరూ పారిపోతారా, అర్థం చేసుకో అని మొత్తుకున్నా. నోవే, ఈరోజు అందరూ చేయాల్సిందే అని సాంగ్ ప్లే చేస్తారు. ముందు ఇబ్బంది పడిన ఊపందుకొని ఇద్దరు మంచి ఫామ్లోకి వెళ్ళి డాన్స్ చేస్తారు. వామ్మో, చెయ్యం అంటూనే డాన్స్ ఇరగదీశారు కదా అంటుంది వేద. చిన్న స్మైల్ ఇచ్చి ఏదో ట్రై చేసాం, భయం వేసింది, కానీ పర్లేదు బాగానే వర్కౌట్ అయింది అంటూ కూర్చుంటారు. నెక్స్ట్ ఎవరి నేమ్స్ వచ్చాయో చెప్పేస్తున్నా అంటూ చీటీ ఓపెన్ చేసి రుద్ర, వేదశ్రీ అని చెప్పగానే అబ్బా అనుకున్నా అంటూ బిక్క మొహం పెట్టి రుద్ర వైపు చూస్తుంటే రుద్ర లేచి వేదాకి చేయిస్తాడు. కళ్ళతోనే కామ్, నేనున్నాను కదా అంటూ భరోసా ఇవ్వగానే రుద్ర చేతిలో చేయి వేసి లేచి ముందుకు వెళ్తుంది. లైట్స్ ఆఫ్ అయ్యి ఓన్లీ వీళ్ళ మీద మాత్రమే లైట్ పడేలా సెట్ చేస్తారు. వేదాని తన ముందుకు నిలబెట్టుకొని కళ్ళలోకి చూస్తూ రెండు వైపులా చేత్తో వేద నడుముని పట్టుకొని నిలబడతాడు. సాంగ్ ప్లే అవ్వగానే డాన్స్ చేయటం స్టార్ట్ చేస్తారు. రా 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 కుమారా రాజసానా అనే సాంగ్కి డాన్స్ వేస్తుంటే వేద రుద్రాల డాన్స్కి అందరూ కళ్ళు పెద్దవి చేసి మరి చూస్తారు. ఇప్పటి వరకు అందరి ముందు ప్రాక్టీస్ చేసిన వాళ్ళే, కానీ వీళ్ళు చిన్న ప్రాక్టీస్ కూడా చేయలేదు. ఆయన కూడా ఇద్దరు ఒక సింక్లో కరెక్ట్గా స్టెప్స్ వేస్తూ చేస్తుంటే రెండు కళ్ళు సరిపోవటం లేదు, అంత బాగా చేస్తున్నారు. అక్కడున్న ప్రతి ఒక్కరు చూపు వాళ్ళ డాన్స్ మీదే ఉంటుంది. సాంగ్ లాస్ట్కి వేదాన్ని ఎత్తుకొని రౌండ్గా తప్పి నుదుటిని కిస్ పెడుతున్నట్టు పోస్ పెట్టి స్టాప్ చేస్తాడు. సాంగ్ అయిపోయి లైట్స్ ఆన్ అవ్వగానే ఇద్దరు దూరం జరిగి అందరూ క్లాప్స్ కొడుతుంటే థ్యాంక్స్ చెప్పి కిందికి వచ్చేస్తారు. వేద సిగ్గుతో తల దించుకొని తనలో తానే హ్యాపీగా ఫీల్ అవుతూ అంతా సింక్లో ఎలా వచ్చింది బావా, నాకే తెలియకుండా నీతో స్టెప్స్ వేస్తాను అని రుద్రాని చూస్తూ అడుగుతుంటే అదే మ్యాజిక్ అంటూ చిన్నగా ఐవింగ్ చేస్తాడు. నెక్స్ట్ ఆదిత్య దర్శని వాళ్ళ నేమ్స్ వస్తే దర్శని నాకు పెద్దగా డాన్స్ రాదు, నేను చేయలేను, ఆదిత్య గారికి వచ్చు అని తెలుసు, నాకు రాకుండా స్టేజ్ ఎక్కి ఆదిత్య గారితో చేయలేను అంటుంటే ఆ పప్పులే ముడకవు, ఇక్కడ ఏం కాంపిటీషన్ జరగటం లేదు, నీకు ఎలా వస్తే అలా చేయి, ఆదిత్యతో కలిసి చేస్తే అదే వస్తుంది, కమాన్ కమాన్ అంటూ ఇద్దరిని స్టేజ్ మీదకి తోస్తారు. చలి చలిగా అల్లింది గిలి గిలిగా గిల్లింది నీ వైపే మళ్ళింది మనసు అన్న సాంగ్కి చిన్న చిన్న స్టెప్స్ వేస్తూ డాన్స్ చేస్తారు. ముందు దర్శని మొహమాట పడిన తర్వాత తానే సెట్ అయ్యి బాగానే చేస్తుంది. డాన్స్లో ఉన్న మహిమ అదే, ఎవరినైనా తన వైపు లాగేసుకుంటుంది. మంచి స్ట్రెస్ బస్టర్ కూడా. డాన్స్ చేస్తే మనసుకి రిలాక్స్డ్గా ఉంటుంది. ఆదిత్య దర్శని డాన్స్ అయిపోయాక మగవాళ్ళు మొత్తం మాస్ సాంగ్స్ పెట్టుకొని మంచి ఊపుతో డాన్స్ చేస్తుంటారు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, సాంగ్స్ బాగా పాడకపోతే ఏమనుకోవద్దు, రియల్లీ సారీ. యాక్చువల్లీ నా వాయిస్ బాగాలేదు, ఫీవరు ప్లస్ కోల్డ్ కూడా, అందుకే కొంచెం డల్గా వస్తుంది, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.